అందరికీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ మస్తి మను. సో ఈ వీడియోలో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనము ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి? లెట్ ఇక్కడ పి వచ్చేసి సమ్ అన్నమాట. అండ్ ఆర్ బి ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనము పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100. సో ఫర్ 2 years అండ్ 3 years అన్నాడు. సో ఫర్ 3 years వచ్చేసి is equal to rupees 6,600. ఓకే, ఇది వచ్చేసి ఈక్వేషన్ 1. అలాగే ఫర్ 2 years 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10,920. సో ఇది వచ్చేసి సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనము ఈక్వేషన్ 2ని 1తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్ మైనస్ 1 బై పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 whole square minus 1 is equal to 10,920 divided by 6,600. Okay, so PP gets cancelled. ఇప్పుడు assume one plus r by 100 is equal to k. దీన్ని ఈక్వేషన్ 3 అని పెట్టాం. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం అంటే కే క్యూబ్ మైనస్ 1 బై కే స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10,920 బై 6,600. ఇక్కడ 0 0 గెట్స్ క్యాన్సిల్. ఇది కే క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి, కే మైనస్ 1 ఇంటూ కే స్క్వేర్ ప్లస్ k plus 1 by this is a square minus b square, a minus b into k minus 1 into k plus 1. so k minus 1 gets cancelled. so ఇప్పుడు ఇది వచ్చేసి 273 times, ఇది వచ్చేసి 165 times, 91 55. so 91 by 55. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 55 ఇంటూ కే స్క్వేర్ ప్లస్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 91 ఇంటూ కే ప్లస్ 1. ఓకే, 55 కే స్క్వేర్ ప్లస్ 55k plus 55 is equal to 91k plus 91. 55k square minus 36k minus 36 is equal to 0. సో ఇప్పుడు k వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఇది 11k plus 6 into 5k minus 6 is equal to 0. so k is equal to 6 by 5. అప్పుడు use k in equation 3. we get 1 plus r by 100 is equal to 6 by 5. so
r by 100 is equal to 6 by 5 minus 1. r by 100 is equal to LCM వచ్చేసి ఇక్కడ 5 వస్తుంది. సో న్యూమరేటర్ 6 minus 5. సో r by 100 is equal to 1 by 5. So 5 into r is equal to 100. So 5 here 20 times. So that is r is 20%. So this is the solution, friends. Okay, so this is the problem, friends. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామన్నా చూద్దాం. ఓకే, let r be the rate of interest. ఓకే, సో అయితే అప్పుడు మనకి 15,000 into 1 plus r by 100 whole square minus 15,000 is equal to rupees 3,150. Okay, next 15,000 into 1 plus r by 100 whole square is equal to 3,150. Minus 15,000 goes to left side, goes to right side, goes to plus 15,000. Next 15,000 into 1 plus r by 100 whole square is equal to, this is 18,150. 15,000 into 15,000 ఇప్పుడు 1 plus r by 100 whole square 18,150 by 15,000. So 0 gets cancelled. 15 121s are 1500s are. So 1 plus r by 100 is equal to square root of 121 by 100, that is 11 by 10. So r by 100 is equal to 11 by 10 minus 1. r by 100 is equal to 11 minus 10 by 10. 0 gets cancelled. So r by 10 is equal to 1. r is equal to 10%. Okay, this is the solution, friends. This is the problem, friends. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేయాలన్నా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ paid to Akash at the end of 2 years అని చెప్పి ఇది వచ్చేసి స్టెప్, ఇది ఒక పాయింట్ నోట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా చేస్తామంటే 15,000 into 1 plus 10 by 100 whole square plus 12,000 into 1 plus 15 by 100 whole square minus 15,000 minus 12,000. Okay, now 0 gets cancelled. So 15,000 into 11 by 10 whole square plus 12,000 into 115 by 100 whole square minus 15 minus 12 minus 27,000. So 5 here 23 times, 5 here 20 times. Okay, so 15,000
into 121 by 100 plus 12,000 into 529 by 400 minus 27,000. So here 2 zeros and 2 zeros gets cancelled, and here this 2 zeros gets cancelled. So 4 here 30 times. So 15 121s are 18,150 plus 30 into 529. 15,870 minus 27,000. That is rupees 7,020. Okay, this is the solution, friends. సో ఇక్కడతో నేను బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. మరిన్ని బ్లాగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం చేద్దాం. అంతవరకు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.